అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపిటి, టీం నారా లోకేష్ యువసేన. ఈరోజు విజయవాడ అలాగే గుంటూరు మధ్యలో గల మంగళగిరి ప్రాంతానికి రావటం జరిగింది. ఇక్కడ మంగళగిరి ప్రాంతంలో మరి ఎన్ఆర్ఐ ఐటీ హబ్ అని మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టి మరి ఇక్కడ ఈ ఎన్ఆర్ఐ ఐటీ హబ్ని డెవలప్ చేయాలని తండ్రి కొడుకులు అహర్నిశలు నిద్రాహారాలు లేకుండా కష్టపడి పనిచేసి ఇక్కడ ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకురావడం జరిగింది. మనం చూస్తున్నాం, ఇక్కడ మీరు చూసినట్లయితే ఏపీఐఐసి కంపెనీ ఉంది ఇక్కడ. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆ ఎదర వెళ్తే దాదాపుగా ఒక 10 కంపెనీల దాకా అక్కడ ఉన్నాయి. అదే కాకుండా మనం చూస్తే ఈ చుట్టుపక్కల మనం ఎటు చూసినా సరే ఇక్కడ ఐటీ కంపెనీలు కనిపిస్తున్నాయి. మరి అలాగే అక్కడ కాకుండా మనం చూసినట్లయితే మరి ఎదురుగా ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం దాదాపుగా ఐటీ మరి పరిశ్రమలతో నిండిపోయిన పరిస్థితి ఈ మంగళగిరి ప్రాంతం అంతా. మరి ఈ మంగళగిరి ప్రాంతానికి అప్పుడు లోకేష్ గారు ఒక హామీ ఇవ్వటం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, 1,00,000 ఉద్యోగాలే నా ధ్యేయం, యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పేసి అప్పుడు లోకేష్ గారు హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఈ మంగళగిరిలో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఐటీ కంపెనీ కూడా ప్రారంభం కాలేదు ఇప్పటి వరకు. మరి ఇక్కడున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ అప్పుడు ఎన్నో మాయ మాటలు చెప్పాడు. మంగళగిరి ప్రజలకి మరి లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎన్నో అబద్ధాలు మరి మోపి ఇక్కడున్న ప్రజలను కూడా ఆయన మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు మరి తప్పించుకునే పరిస్థితి. మరి ఎక్కడున్నావు ఈరోజు నువ్వు? ఆళ్ల రామకృష్ణారెడ్డి అని అడుగుతున్నా. అరే పొట్టోడా, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నా. మరి ఇక్కడ ఐటీ కంపెనీలు దాదాపుగా పూర్తయి ఒక 30 ఉన్నాయి. అందులో ఎంప్లాయీస్ లేరు, కనీసం పెట్టుబడిదారులు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ మీద నమ్మకం లేదు. మరి మిమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టాలంటే మరి వాడి నుయ్యి, వాడి గొయ్యి వాడు తీసుకున్నట్లే, వాడి తాడు ఉరేసుకొని వాడు చచ్చిపోయినట్లే అని చెప్పేసి ఐటీ పరిశ్రమకు సంబంధించిన మేధావులకు కావచ్చు, లేకపోతే పెట్టుబడిదారులకు కావచ్చు, అందరికీ తెలుసు. మరి ఇలాంటి మోసాలు చేసి మభ్యపెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మిమ్మల్ని చెప్పుతో కొట్టాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. కళ్ళు తెరవండి మంగళగిరి ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, కళ్ళు తెరవండి మీరు కూడా. ఇక్కడే ఐటీ హబ్ అని కాదు, దాదాపుగా మరి గన్నవరంలో మేధా టవర్స్ అని, గుంటూరులో, అలాగే విజయవాడలో, అలాగే తిరుపతిలో, అలాగే మరి కడపలో, ఎన్నో చోట్ల ఈ రాష్ట్రం మొత్తం ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాల్లో ఈరోజు ఐటీ పరిశ్రమని మరి పరుగులు పెట్టించాలని తండ్రి కొడుకులు ఇద్దరు కష్టపడి పనిచేస్తే ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు, ఈ చవటలు, ఈ పనికి మాలిన ముండా కొడుకులు, అలాగే దేనికి పనిచేయని ఈ పోరంబోకులు వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరుగుతుంది. మన రాష్ట్రాన్ని సంకనాగించిన పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా పెట్టుబడులే రావట్లేదు, ఎక్కడ చూసుకున్నా పరిశ్రమలు రాలేని పరిస్థితి. మరి వీళ్ళు మాట్లాడితే ఇక్కడ ఐటీ మినిస్టర్ ఎవడో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు మొత్తం ముఖ్యమంత్రి గారి చేతుల మీద నుంచే, ముఖ్యమంత్రి గారి మరి ఆయన ఒక దాంట్లో నుంచే నడుస్తుంది తప్ప ఇక్కడ ఐటీ మినిస్టర్ తెలియదు, లేకపోతే ఇక్కడ రోడ్లు రవాణా శాఖ మంత్రి తెలియదు, జలవనరుల శాఖ మంత్రి తెలియదు. అది ఉన్నా సరే వాళ్ళు లేనట్టే అని చెప్పేసి ఈరోజు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. మరి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఐటీ పరిశ్రమ ఏ విధంగా డెవలప్ చెందింది, ఏ విధంగా డెవలప్ చెందాలని వాళ్ళు తండ్రి కొడుకులు ఏ విధంగా ఆహర్నిశలు కష్టపడ్డారు. పుట్టినరోజులు కూడా జరుపుకోకుండా బయట దేశాలకు వెళ్ళి మరి నారా లోకేష్ గారు ఐటీ పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఎంత కృషి చేశారో మీ అందరికీ తెలుసు. అలాంటి గొప్ప నాయకుడిని ఈరోజు మరి ఈ సన్నాసులు, దద్దమ్మలు, చవటలు ఈరోజు ఓడించి ఈ మంగళగిరి ఈరోజు సర్వనాశనం అవడానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఇక మీదట తప్పు చేయకండి మీరు. ఇక మీదట మీ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మీ మంగళగిరి నియోజకవర్గం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. మంగళగిరి ప్రజలారా, మీ అందరికీ నేను చేతులెత్తి ఒకటి నమస్కారం చేస్తున్నా. ఇంతకుముందు మీ మంగళగిరి నియోజకవర్గం ఏ విధంగా ఉంది, ఇంతకుముందు మీ మంగళగిరి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇక్కడ పెట్టుబడుల కోసం పరిశ్రమకి చెందిన ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా బయట దేశాల నుంచి, బయట ప్రాంతాల నుంచి ఏ విధంగా మరి వచ్చారు, ఏ విధంగా మీ నియోజకవర్గం కలకల్లాడుతూ ఉండేది ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు చూడండి వెలవెలబోతుంది. ఈరోజు ఎటు చూసుకున్న ఇక్కడ బర్రెలు, గొర్రెలు, అలాగే ఇక్కడ జంతువులు తప్ప వేరే వాళ్ళు ఎవరు తిరగలేని పరిస్థితి ఇక్కడ ఈరోజు మనం చూసుకుంటే. ఇక్కడ చూడండి అంతా అడవి ప్రాంతంలాగా తయారైపోయింది అంతా. ఇక్కడంతా చూడండి ఇది ఒక పరిశ్రమ పెట్టడానికి మరి ఇక్కడ మొదలుపెట్టిన ప్రాంతం ఈరోజు నీళ్లతో మరి తుప్పలతో అవన్నీ తుంగతో పేరుకుపోయిన పరిస్థితి. అంటే ఒకసారి ఆలోచన చేయండి. మరి మంగళగిరి నియోజకవర్గం ఈరోజు అభివృద్ధి చెందాలి,
మరి ఆ దిశగా మనం అడుగులు వేయాలంటే మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మరి గమనించుకుంటారని ఆలోచించుకుంటారని మంగళగిరి ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇక రానున్న రోజుల్లో మరి ఇంకా మీరు ఇదే ఆలోచనతో కానీ ముందుకెళ్తే మాత్రం మన రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది, సంకనాకిపోద్దని చెప్పేసి నేను మంగళగిరి ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తూ మరి చివరిగా ఒక విషయం అయితే నేను గట్టిగా చెప్పగలను. మరి ఎందుకు మీరు మోసపోయారు, ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాయలో పడ్డారంటే ఒక్క ఛాన్స్ అడిగినందుకు మీరు మాయలో పడ్డారు, మరి ముద్దులు పెట్టినందుకు, అలాగే ఆ హక్కున చేర్చుకున్నందుకు అని చెప్పేసి అర్థమవుతుంది. కానీ అవన్నీ మోసాలని మీ అందరికీ తెలిసిపోయాయి. ఏ విధంగా మోసం చేశాడు, ఏ విధంగా మభ్యపెట్టాడు మీ అందరికీ ఈరోజు అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి రానున్న రోజుల్లో ఈయన చేసిన మోసానికి, ఈయన చేసిన మరి అబద్ధాలకు, ఈయన చేసిన అసత్యాల ప్రచారాలకు ఈరోజు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మరి ఏదైతే ఆయన విధి విధానాలు ఉన్నాయో వాటన్నిటి మీద మీరు గమనించుకొని రానున్న రోజుల్లో ముందుకెళ్తారని, మరి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించుకుంటారని చెప్పేసి మీ అందరికీ నేను మరి ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.